హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఫుడ్ ట్రావెలింగ్. మన ఈసెలక్స్ రోడ్ సౌత్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్లో నవరాత్రి ఉత్సవాలు అయితే ప్రారంభమైనాయి. అమ్మవారిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమం అయితే నిర్వహించారు. చాలా ఘనంగా అయితే పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇంకా కాలనీ వాసులు అందరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర కాలనీల నుంచి కూడా అమ్మవారి యొక్క దీవెనల కోసము పూజలో పాల్గొనేసి అమ్మవారి ఆశీర్వాదాన్ని అయితే పొందిరు. సో ఈ 9 రోజులు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు ఒక వెరైటీ ఈవెంట్స్తోనే ఇక్కడ కార్యక్రమాలు అయితే జరగనున్నాయి. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దీవెనలు పొందాలని కోరుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసేయండి. ఇది సౌత్ కమలానగర్లో ఈ అమ్మవారి ఉత్సవాలు ఈ సంవత్సరానికి 11 సంవత్సరాల నుంచి మనం ఈ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో మనము అమ్మవారి విజయోత్సవాలు చేసుకుంటున్నాము. మరి ఇది 11వ సంవత్సరము. మరి మనకు 11వ సంవత్సరంలో మనం ఎప్పుడు కానీ 9 రోజులు చేసేది ఈసారి 11వ రోజులు వస్తుంది. మరి ఎందుకంటే మనకు 11వ సంవత్సరానికి 11 రోజులు వస్తుందని మనం అందరూ వేద పండితులు అంతా చేస్తున్నాం. మేము 11 రోజులు నడుపుతాము. ఎప్పుడు కూడా మేము ఈ 11 ఏళ్ళ నుంచి మన కాలనీవాసులు కానీ మన సౌత్ కమలానగర్లో ఇది 11వ సంవత్సరం. 11వ సంవత్సరం మేము స్వచ్ఛందంగా మా మహిళామణులు కానీ మా కమలానగర్ వాసుల యొక్క సహకారంతో, వాళ్ళ కాంట్రిబ్యూషన్తో ప్రతి ఒక్క చందా అడగకుండా, బయటికి వెళ్ళి చందా అడగకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మా మహిళామణులు చాలా చక్కగా నిర్వహిస్తారు. ఆ నిర్వహించడంలో మా కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ, సీనియర్ సిటిజన్ కానీ, మహిళా కానీ, యూత్ కానీ దీనికి సహకారం అందిస్తారు. దీంట్లో అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్, ఏదంటే అమ్మవారికి సంబంధించిన కల్చరల్ ప్రోగ్రామ్సే నిర్వహించడం జరుగుతుంది. కూచిపూడి, భరతనాట్యం. అమ్మవారి మనం ఎప్పుడైనా ఈ 11 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేసుకుంటాం. మేము వారంటీగా చేస్తాము, బయటికి పోయి చందాలు తీసుకోము. వారంటీగా ఇచ్చిన వాళ్ళతోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. పెద్ద ఎత్తున ఇప్పుడు అందరూ పెద్దలు చెప్పారు, ఆ విధంగానే జరుపుతాము. ప్రతి ఒక్క రోజు ఏదో ఒక ప్రోగ్రాం చేస్తుంటాము. అదే కాకుండా ఒకరోజు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తాం. బతుకమ్మ పండుగ కూడా మంచి 3 పార్కులలో బతుకమ్మ పండుగ చేస్తాము.